పార్టీ ఫిరాయింపులపై అయితే మాత్రం దేశ రాజధాని ఢిల్లీలో అయితే మాత్రం చర్చ జరుగుతుంది. ఒక పక్క తెలంగాణలో ఉన్నటువంటి రాజకీయ పరిణామాలు ఢిల్లీలో పంచాయతీ నడుస్తుంది. మొత్తానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అయితే మాత్రం ఈ విషయంపై అయితే మాత్రం చాలా సీరియస్గా ఉన్నట్లు తెలుస్తుంది. ఓ పక్క అసెంబ్లీ సమావేశాలు ముగిసిన తర్వాత ఢిల్లీ వేదికగా మాజీ మంత్రులతోటి ఆయన ఢిల్లీలో న్యాయ నిపుణులతో అయితే మాత్రం సమీక్షా సమావేశాలు అయితే నిర్వహించారు బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్. ఓ పక్క అంటే పార్టీ ఫిరాయింపులు 10 మంది ఎమ్మెల్యేలు అలాగే ఎమ్మెల్సీలు మారటంతో వీళ్ళపై ఆ న్యాయపరంగా చర్యలు తీసుకోవాలనే విధంగా ఆయన ఆలోచన ఉన్నట్లు తెలుస్తుంది. ఈ కోవలోనే న్యాయవాదులతో కూడా సంప్రదింపులు జరుపుతున్నారు ఢిల్లీ వేదికగా. మరోపక్క తెలంగాణలో ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని ఒక పక్క స్పీకర్కి విజ్ఞప్తి చేసినా సరే ఇంతవరకు కూడా ఎలాంటి స్పందన రాకపోవడంతో గతంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీఆర్ఎస్లోకి వచ్చినప్పుడు ఎలాంటి చర్యలు తీసుకున్నారు అవే వీళ్ళకు కూడా చర్యలు ఉంటాయని చెప్పేసి రాజకీయ నిపుణులు చెప్తున్నారు. కానీ కేటీఆర్ మాత్రం అవి కాదు, న్యాయపరంగా నెల రోజుల్లోనే తీర్పు వస్తుందని చెప్పేసి కేటీఆర్ చెప్తున్నారు. మరోపక్క హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసాం, హైకోర్టులో మాకు అనుకూలంగా తీర్పు వస్తే రాకపోతే మాత్రం మేము సుప్రీంకోర్టుని అప్రోచ్ అవుతామని చెప్పేసి కేటీఆర్ అంటున్నారు. సుప్రీంకోర్టులో మాకు న్యాయం వస్తుందని చెప్పేసి న్యాయం జరిగిద్ది అని చెప్పేసి కేటీఆర్ అయితే మాత్రం కరాఖండిగా చెప్తున్నారు. ఒక నెల రోజుల్లోనే ఈ అంశంపై తీర్పు వెలువడిద్ది. అక్కడ ఎవరైతే పార్టీలు ఫిరాయించినటువంటి ఎమ్మెల్యేలు ఉన్నారో వాళ్ళపై అనర్హత వేటు పడిద్ది, సుప్రీంకోర్టు కూడా జోక్యం చేసుకుంటుంది, మాకు ప్రగాఢ విశ్వాసం ఉందని చెప్పేసి కేటీఆర్ చెప్పడం జరిగింది. ఇక్కడ న్యాయ నిపుణులు కూడా వాళ్ళకి అనుకూలంగా చెప్పారని చెప్పేసి కేటీఆర్ చెప్పారు. మరి గతంలో బీఆర్ఎస్లోకి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు వచ్చినప్పుడు ఎలాంటి చర్యలు తీసుకున్నారు? స్పీకర్కి విచక్షణ అధికారాలు ఉంటాయి. స్పీకర్ నిర్ణయంపైనే అసెంబ్లీలో ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించినా లేకపోతే అక్కడికి వెళ్ళినా సరే వాళ్ళే నిర్ణయం తీసుకుంటారు. స్పీకర్కే విచక్షణ అధికారాలు ఉంటాయి కాబట్టి అది రాజ్యాంగం ప్రకారం. మరి ఈ అంశంలో న్యాయస్థానాలు జోక్యం చేసుకుంటాయా? మరోపక్క ఒక పార్టీ నుంచి మరో పార్టీకి వలస వెళ్ళినటువంటి ఎమ్మెల్యేలని ఆ పార్టీలోకే అనుమతిస్తూ స్పీకర్ అయితే మాత్రం నిర్ణయం తీసుకుంటారా? ఈ మధ్య కాలంలోనే దానం నాగేంద్ర ఒక అంశంపై మాట్లాడుతుంటే బీఆర్ఎస్ నేతలందరూ కూడా ఆయన అడ్డుకోవడం జరిగింది. అంటే బీఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళటమే బీఆర్ఎస్ ఆరోపణ. అయితే వాళ్ళకు ప్రత్యేకమైనటువంటి ఆంధ్రప్రదేశ్లో కూడా వల్లభనేని వంశీ అవ్వచ్చు, ఇంకో ఎమ్మెల్యే అవ్వచ్చు, టీడీపీలో గెలిచి వైసీపీకి పోయినప్పుడు వాళ్ళు 5 సంవత్సరాలు వైసీపీలోనే కొనసాగారు. కానీ దూరంగా ఉండి వాళ్ళు వేరే అంటే స్థానాలు మాత్రం మార్చడం జరిగింది. ఇలా స్పీకర్కే విచక్షణాధికారం ఉంటుంది వాళ్ళపై అనర్హత వేటు వేయాలంటే. కానీ కేటీఆర్ మాత్రం కొత్త పందా తీసుకున్నారు. ఈ న్యాయస్థానాలకు విచక్షణాధికారాలు ఉంటాయి కాబట్టి న్యాయస్థానంలో మాకు న్యాయం జరిగిద్దని చెప్పేసి కేటీఆర్ చెప్తున్నారు. మరోపక్క ఈ పార్టీ ఫిరాయించినటువంటి ఎమ్మెల్యేలపై అనర్హత వేటు మరి న్యాయస్థానాలు వేస్తాయా, స్పీకర్ వేస్తారో మనం వేచి చూడాలా. మరోపక్క వీళ్ళపై అనర్హత వేటు పడితే మాత్రం ఉప ఎన్నికలు ఖాయం. ఆ నియోజకవర్గాల్లో అయితే మాత్రం ప్రజలే వీళ్ళకి బుద్ధి చెప్తారని కేటీఆర్ అంటున్నారు. మరోపక్క న్యాయస్థానం తీర్పు చెప్తానంటుంది. మరోపక్క స్పీకర్ నిర్ణయాలు ఏ విధంగా ఉండబోయో మనం చూడాల్సినటువంటి అవసరం ఉంది.